కులం లేదంటూనే కుల రాజకీయాలు చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ పోటీ కాపు ఓట్ల కోసమేనని జైభీంరావు భారత్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున విమర్శించారు. కాపు సామాజిక వర్గ ఓట్ల కోసమే పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని, కులం లేదంటూనే కుల రాజకీయాలు చేయడం సమంజసం కాదని జైభీంరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున అన్నారు. పిఠాపురం స్థానిక సూర్య గ్రంథాలయ సమావేశపు హాల్ నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ తాను పిఠాపురం నియోజకవర్గం నుండి ఈ ఎన్నికల్లో జైభీంరావు భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని, తాను పిఠాపురం నియోజకవర్గానికి చెందిన స్థానిక వ్యక్తినని, నియోజకవర్గంలో నెలకొన్న అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కు ఇక్కడ ఏం తెలుసు అని పోటీ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని, కానీ తనకు కులం లేదంటూనే కాపు సామాజిక వర్గం ఓట్ల కోసమే పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కు ఇక్కడ ఏం తెలుసని పోటీ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడ నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని, కానీ తనకు కులం లేదంటూనే కాపు సామాజిక వర్గం ఓట్ల కోసమే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు తప్ప నియోజకవర్గం మీద ప్రేమతోనూ లేక ప్రజలపై అభిమానంతో కానీ పోటీ చేయట్లేదన్నట్లు తాను భావిస్తున్నానని తెలిపారు. గత 10 రోజుల క్రితమే అనుకోవడం, ఆ రోజు నుండి కూడా పర్మిషన్స్ కోసం అన్ని పనులు క్లియర్ అయ్యాయి. ఈరోజు మీ అందరి సమక్షంలో మాట్లాడి రేపటి నుండి ప్రచారానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. గత 7-8 సంవత్సరాలుగా నేను ఒక అడ్వకేట్గా హైకోర్టులో, జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ, ఒక పద్మశాలి సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షునిగా, ఒక బీసీ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షునిగా, మా పార్టీ తరఫున కాకినాడ జిల్లా అధ్యక్షునిగా కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఒక చిన్న పని చేస్తేనే చాలామంది ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్న ఇలాంటి తరుణంలో కొన్ని వందల పోరాటాలు చేసిన మేము అనుకోకుండా మీడియాలో పెద్దగా కనిపించకపోవడం, పరిస్థితుల రీత్యా బ్రతుకు తెరువు కొరకు పిఠాపురం నుండి కాకినాడ నేను వెళ్ళడం, అందుకని కూడా మీ అందరికీ దూరం అవ్వడం జరిగింది. దయచేసి అన్యథా భావించవద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇదే పిఠాపురం నియోజకవర్గంలో గొల్లపురోలు మండలంలో చందుర్తి గ్రామంలో నేను పుట్టడం, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చందుర్తి గ్రామంలోనే నేను చదవటం, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇదే పిఠాపురంలో ఉన్న మన RRBHR స్కూల్లో, కాలేజీలో కూడా నేను చదవటం కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ స్థానికుని. నేను, నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, నా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు. బీసీల కోసం కొన్ని 10 పోరాటాలు ఇక్కడ ఇదే పిఠాపురంలో చేశాను. కాకినాడ జిల్లాలో కొన్ని వందల పోరాటాల్లో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నాను. కాబట్టి పిఠాపురం అయితే నా సొంత నియోజకవర్గం కాబట్టి పోటీ చేస్తే మన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి పిఠాపురం ప్రజలు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న మాలాంటి వాళ్ళని, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తారని, మీరందరూ పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తారని మీరందరి తరఫున ప్రజలను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఇదే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఏ విధమైన రాజకీయాలు, హడావిడి రాజకీయాలు చేస్తూ ఉన్నాడో మీరు చూస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి పిఠాపురానికి ఏమైనా సంబంధం ఉందా? ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేసే రైట్ ఉంది. కానీ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనేది కూడా మనం చూడాలి. 2,35,000 ఓట్లు ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 80,000 నుండి 90,000 ఓట్లు కాపు సోదరులు ఉన్నారు కాబట్టి మాత్రమే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ చూస్ చేసుకున్నాడు. కానీ పిఠాపురం మీద ప్రేమతోటో, ప్రజల మీద ఉన్న ఆనందంతోటో పిఠాపురాన్ని తను చూస్ చేసుకోలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి 80,000 నుండి 90,000 ఓట్లు ఉన్న కాపు సోదరులు ఉన్నారని పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే, అదే 70 నుంచి 80,000 ఓట్లు ఉన్న బీసీ సోదరులు ఉన్నారు, 30 నుంచి 40,000 ఉన్న SC ST సోదరులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, పద్మశాలీలు 20,000 మంది ఇదే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. సుమారు 1,00,000 నుండి 1,50,000 ఉన్న
మిగతా కులాల పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్? ఇదే పార్టీలో, నీ పార్టీలో కొన్ని పదుల సంవత్సరాల నుండి, నీ పార్టీ స్థాపించినట్టు నుండి పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని వందల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు నీ పార్టీలో పనిచేస్తూ ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి కాపులు మాత్రమే ఉన్నారని, నీకు ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని ఈరోజు నువ్వు పిఠాపురం వచ్చావు. మరి గాజువాకలో, భీమవరంలో మరలా అక్కడ పోటీ చేయకుండా ఇక్కడ ఎందుకు వచ్చావు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే కుల రాజకీయాలు చేయను అని చెబుతాడు, కులం ఎక్కువ ఎక్కడుందో అక్కడికే వచ్చి రాజకీయాలు చేస్తాడు. ఇలాంటి వ్యక్తులను నా నియోజకవర్గంలో నేను రానివ్వకూడదు, అవసరమైతే ఓడించడానికి కూడా సిద్ధపడాలి. కాబట్టి పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం నేను ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాను మిత్రులారా. అదేవిధంగా హడావుడి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం పిఠాపురం ఎంత సామరస్యంగా ఉంటుందో. అలాంటి పిఠాపురాన్ని హడావుడి రాజకీయం చేస్తూ హెలికాప్టర్లో తిరుగుతాడు. హడావుడిగా వందల మంది